మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. మనం మ్యూజిక్ యూజ్ చేయాలనుకుంటాం యూట్యూబ్ మ్యూజిక్ని. అలాంటి మ్యూజిక్ ఫ్రీగా యూజ్ చేసి కాపీరైట్ లేకుండా మనం వీడియో ఎలా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నా ఆద్య ఫార్మ్ స్టేజ్కి నేను వీడియో చేస్తున్నాను అండి. ఈ వీడియో చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే కంప్లీట్గా ఎలా వీడియో చేసి చెప్తాను అండి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నా ఛానల్లో మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి టాపిక్ కావాలన్నా నాకు దాంట్లో కామెంట్ చేసి మీరు ఫ్రీగా వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నాకు ఫ్రీగా మీరు కనెక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. సో దానికోసం మీరు జస్ట్ కామెంట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నా యూట్యూబ్ ద్వారా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు అండి. మీకు హ్యాపీగా నేను కనెక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ నేను రిజాల్వ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం యూట్యూబ్లో చాలా వీడియో అప్లోడ్ చేస్తాం, చాలా రకాలుగా కాపీరైట్ పడతాయి. అలా కాపీరైట్ పడకుండా ఎలా చేసుకోవచ్చు, దానికోసం ఫస్ట్ మీరు ఏదైనా నచ్చిన ఒక మ్యూజిక్ తీసుకొని ఏదైనా వీడియోలో ఎవరైనా యూజ్ చేసిన మ్యూజిక్ తీసుకొని దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎంపీ3ని మాత్రమే. దానికోసం మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చి y2mate.nu ఐఫోన్. ఈ లింక్ నేను మీకు కంప్లీట్గా నేను వీడియోలు ఇస్తాను అండి. ఈ ప్రతి వీడియోకి సంబంధించిన మీకు బ్లాగ్ నా దాంట్లో రాస్తాను కంప్లీట్గా. ఏ టూల్ దేనికి యూజ్ అవుతుంది, ఆ టూల్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అన్ని మీకు రాస్తానండి. సో ఇవన్నీ నా బ్లాగ్లో మీకు కంపల్సరీ ఇస్తానండి. సో అలాగే ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటంటే కంప్లీట్గా ఎలాంటి కాపీరైట్స్ లేకుండా నేను వీడియో ప్రిపేర్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను వీడియో తీసుకున్నాను, తర్వాత నేను ఏదైతే నేను దీనికి సంబంధించిన యూట్యూబ్ కోసం వీడియో డౌన్లోడ్ చేస్తున్నానో ఆ వీడియో ఇక్కడ ఆప్షన్ ఇచ్చానండి. సో దానికోసం నేను ఇక్కడ క్లిక్ చేసుకొని నేను ఎంపీ3లో నేను కన్వర్ట్ చేసుకున్నాను. తర్వాత ఆ వీడియోని ఇక్కడ వచ్చాక నా ఓల్డ్ ఎగ్జిస్టింగ్ వీడియోలో మనం ఏదైతే ఉందో ఎడిట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఓల్డ్ మ్యూజిక్ని మ్యూట్ చేయండి. మ్యూట్ చేసిన తర్వాత ఏ మ్యూజిక్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నామో సో కంప్లీట్గా ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్నాక ఏ ఫైల్ అయితే మనము మ్యూజిక్ యూజ్ చేసామో ఆ మ్యూజిక్ని ఇక్కడ యూజ్ చేసుకొని మీరు పెట్టేసుకోండి. తర్వాత మీకు ఏ కంటెంట్ మీరు పెడదాం అనుకుంటున్నారో కంప్లీట్గా కంటెంట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసే ఆద్య ఫార్మ్స్ చేసిందంటే ఎవరైనా కనుక న్యూయర్ కోసం కనుక ఫామ్ హౌస్ చూస్తే మాత్రం మీకు తక్కువ ధరలో ఫామ్ హౌస్ దొరికే ప్లేస్ అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెంట్ ప్రైస్ ఇవ్వట్లేదు ఇక్కడ. సో మనం ఇక్కడ వీడియో అంతా చేసుకున్నాం కదా, మ్యూజిక్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఈ వీడియోని మీరు కంప్లీట్గా 4Kలో డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మ్యూజిక్ నేను అప్లోడ్ చేసి మీకు ఎలాంటి కాపీరైట్ లేకుండా నేను చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక కాపీ డిటెక్ట్ వచ్చింది. కానీ ఏంటంటే ఇది మనకు డైరెక్ట్ మనము యూట్యూబ్ నుంచి తీసుకున్న ద్వారా ఏంటంటే ఇది మనకి ఎలాంటి కాపీరైట్ ఉండదండి. ఇప్పుడు యూట్యూబ్ మ్యూజిక్ తీసుకొని మనము అప్లోడ్ చేస్తున్నాము, ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మనకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. సో వీడియో మనం తీసుకున్న తర్వాత మనకి ఏదైతే వీడియో ఉందో కంప్లీట్గా మనం డౌన్లోడ్ అయ్యాక మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ కాపీరైట్తో. సో ఈ వీడియో మనకు కంప్లీట్గా 4Kలో మనకి డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనము ఇక్కడ యూజ్ చేసామో కంటెంట్ని, సో ఇది మొత్తం కాకుండా ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఇక్కడ స్మాల్ చేంజెస్ చేసుకోవాలి. అండర్ అయితే బెస్ట్ ప్రైస్ కాల్ నౌ. తర్వాత మనకి ఇక్కడ ఏదైతే వీడియో తీసుకున్నామో దానికి ఇక్కడ మనం రీల్ తీసుకొని అకౌంట్ తీసుకొని ఇక్కడ యాడ్ వీడియో తీసుకొని ఏదైతే యాడ్ మనం వీడియో డౌన్లోడ్ చేసామో ఆ వీడియో ఇక్కడ తీసుకున్నాక మనం ఇక్కడ మ్యూట్ చేస్తున్నామండి. ఇది కంప్లీట్ మ్యూజిక్. ఇంకోటి ఏంటంటే మీకేమన్నా స్ట్రైక్ వస్తే ఇప్పుడు మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ స్ట్రైక్ వచ్చాయనుకోండి ఇక్కడ రిస్ట్రిక్షన్ అని పడుతుంది మీకు. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు కనుక కాపీరైట్ ఉన్నా ఏది ఉన్నా సో ఇక్కడ మీకు డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది ఆప్షన్. తర్వాత ఇదే వీడియోని మీరు కాపీ చేసుకొని చూడండి, యువర్ రీల్ ఈజ్ సేఫ్ టు పబ్లిష్ అంటే నో కాపీరైట్. తర్వాత మీరు అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క వీడియో యొక్క టైటిల్ అండ్ యువర్
వీడియో టైటిల్ రెండు సేమ్ ఉండాలండి. అంటే వీడియో యొక్క నేము అండ్ మీ పబ్లిష్ టైప్ రెండు సేమ్ ఉండాలి. చాలా మంది ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి నేమ్తో పబ్లిష్ చేస్తారు, అలా చేయకండి. కంప్లీట్గా మీరు ఒక నేమ్ ఇచ్చేసి అక్కడ ప్లేస్ చేసుకోండి. ఏదైతే మనం ఇస్తున్నామో అక్కడ ఉంటుంది చూడండి. అయిపోయాక మీకు ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో మీకు కావాల్సిన అన్ని ఇక్కడ పెట్టేసుకోండి. ఇవన్నీ మీకు ట్యాక్స్ రికార్డ్ ఎడిట్ చేసుకోవచ్చు. హైదరాబాద్, ఇక్కడ నేను ప్రతిదీ ట్యాగ్ ఇస్తున్నాను. ఫామ్ హౌస్ చూడండి, ప్రైస్ బెస్ట్ ఫామ్ హౌస్, బెస్ట్ ఫామ్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ అయిపోయాక మీరు క్లిక్ ఫర్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఏమైనా రిలేటెడ్ వీడియో అంటే క్లిక్ చేసుకొని మీకు నచ్చిన వీడియో పెట్టుకోండి. ఇది వన్ టైం వెరిఫికేషన్లో ఉంది. సో అయిపోయాక నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. కాపీరైట్ నో ఇష్యూస్ విల్ బి ఫౌండ్. మీరు క్యాన్వా చేసేటప్పుడు మీకు క్వశ్చన్ వేసింది ఇది, మేబీ ఇది కాపీరైట్ డిటెక్ట్ చేస్తుందేమో అని. బట్ ఏంటంటే మనం ఏదైతే వీడియో షార్ట్లకి డౌన్లోడ్ చేస్తామో అది మనకి ఎలాంటి కాపీరైట్ తీసుకురండి. సో ఎలా అయితే మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూసామో సేమ్ మీకు యూట్యూబ్లో చూపిస్తుందండి. సో కాబట్టి మీకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఎలాంటి స్ట్రైక్ రావద్దు అనుకుంటే ఫస్ట్ యూట్యూబ్లో షార్ట్లో మ్యూజిక్ ఆడియోని డౌన్లోడ్ చేసుకొని మీ దానికి ఎగ్జాక్ట్ ఆ మ్యూజిక్ మ్యాచ్ అయ్యేట్టు సెకండ్స్ పెట్టుకోండి, ఎక్కువ అవుతుంది. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. దీన్ని మీరు ఫేస్బుక్ స్టోరీగా పెట్టుకోవచ్చు. తర్వాత క్లిక్ ఫర్ షేర్ మ్యూజిక్. ఇలా ఇక్కడ కూడా మీరు అది ప్రైవేట్లో పెట్టుకున్న దాన్ని వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ఇక్కడ మీకు మ్యూజిక్ అనే రిస్ట్రిక్షన్ వస్తే మీకు తెలుస్తుంది. దీన్ని తీసుకొని కంప్లీట్గా పబ్లిష్ చేసుకోండి. మీకు ఎలాంటి మ్యూజిక్తోనైనా అప్లోడ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు ఏదైతే మ్యూజిక్ యూజ్ చేస్తారో యూట్యూబ్ షార్ట్స్లో మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో కంపల్సరీ ఇలాంటి ఆప్షన్స్ ఫాలో చేసుకొని మీరు వీడియోని అప్లోడ్ చేసుకోండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు క్వశ్చన్ సార్ నాకు యూట్యూబ్లో ఈ క్వశ్చన్ ఉంది, యూట్యూబ్లో ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఎలాంటి యూట్యూబ్ ప్రాబ్లం అయినా FAQs కోసం నన్ను కన్సల్ట్ అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.